Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సో ఇప్పుడు మనం చూసాం ఇప్పటివరకు యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా మా పిల్లల్ని కూడా చంపేయండి అని చెప్పేసి వాళ్ళని కూడా కొట్టండి అని చెప్పేసి ఒక మహిళ వాళ్ళ ఇద్దరి కొడుకుల్ని కూడా తీసుకొచ్చి పోలీసుల ముంగడ పెట్టి వీళ్ళని కూడా కొట్టండి అని చెప్పేసి ఆమె రోధిస్తున్న తీరు అందరినీ కూడా బాధిస్తుంది. సో ఢిల్లీలో మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి నిరసన ఇంకా కూడా ఆరట్లేదు, ఇంకా సెగ తగులుతూ మండుతూనే వెళ్తుంది, ఇంకా తీవ్రతరం అవుతుంది, ఇంకా ఉధృతం అవుతుంది. పోలీసులు విద్యార్థులు పట్ల ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈ మహిళ వాళ్ళ ఇద్దరి కొడుకుల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళను కూడా కొట్టండి అని చెప్పేసి పోలీసులకు ఆమె ఎంతో బాధతో ఒక రకంగా ఆగ్రహంతో కూడా ఆమె చెప్తున్నటువంటి మాట, నా బిడ్డల్ని కూడా చంపు అని చెప్పేసి పోలీసులతోనే ఒక మహిళ డైరెక్ట్ అక్కడ మాట్లాడుతుంది. సో మొత్తానికైతే పోలీసుల తీరుకు నిరసనగా ఓ మహిళ మాట్లాడినటువంటి తీరు ఆ విధంగా కనిపిస్తుంది. మొన్న ఈ నిరసన స్టార్ట్ అయిపోయింది, విద్యార్థులందరూ కూడా ఒకటే సిజేపీ కార్యకర్తలు, శ్రేణులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనలో భాగస్వాములు అవుతున్నారు. చాలా మంది వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఆ డిజిటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనకు అంతా కూడా మద్దతు లభిస్తా ఉండింది. సో మనం ఇప్పుడు ఇంకొకటి కూడా చూస్తున్నాం, ఒక యువతిపై కేవలం అక్కడ నించోని ఉన్నటువంటి ఒక యువతిపై డీసీపీ అకారణంగా దాడి చేశారు. అసలు దాడి చేయాల్సినంత అవసరము డీసీపీకి ఇప్పుడు ఏమొచ్చింది, ఒకసారి రెస్పాన్స్ చూద్దాం. రైట్, మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద కేవలం అక్కడ నించోని ఉండేటువంటి ఒక మహిళ చెంపపై ఒక డీసీపీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? సో కేవలం అకారణంగా అక్కడ రీజన్ ఏం లేదు, కేవలం అక్కడ ఒక మహిళ జస్ట్ నించోని ఉండింది అంతే. కేవలం డీసీపీ ఆయన కోపంతో మాత్రమే కొట్టినట్టుగా కనిపిస్తోంది. ఎంత కోపం ఉన్నా సరే ఒక మహిళ మీద, అది కూడా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థుల మీద, అక్కడ కూడా ఆమె చూస్తుంటే శాంతియుతంగా జస్ట్ ఒక పక్కన నించోనున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి కారణం లేకుండా ఆ మహిళపై అక్కడ చుట్టుపక్కల కూడా చూస్తుంటే అంత పెద్దగా రచ్చలాగా కూడా ఏం కనిపించట్లేదు. అయినా కూడా అంత పెద్ద త్రోపులాట కూడా అక్కడ ఆ పరిసరాల్లో కనిపించట్లేదు. అయినా కూడా డీసీపీ ఆ అమ్మాయి చెంపపై గట్టిగా కొట్టడము ఎలా కనిపిస్తుంది చూడడానికి? ఒక మహిళపై చేసుకునేంత హక్కు వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? పోలీసుల తీరు ఎందుకు ఇలా ఉంది? పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అది కూడా ఒక మహిళ చెంప మీద పగలగొట్టడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? పోలీసులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా? అసలు ఇది చూస్తుంటే ఒక మహిళని కేవలం ఆమె అక్కడ లొల్లి కూడా చేస్తున్నట్టు, ఏదైనా రచ్చ చేస్తున్నట్టు కూడా కనిపించట్లేదు. చుట్టుపక్కల గుమిగూడి చాలా మంది అల్లర్లు చేస్తున్నట్టుగా కూడా అక్కడ ఏమీ కనిపించట్లేదు. అకారణంగా ఒక డీసీపీ మహిళా చెంపని పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇది చూసిన, ఈ వీడియో చూసినటువంటి నెటిజన్లందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసుల యొక్క ప్రవర్తన తీరు ఎందుకు ఇలా కనిపిస్తోంది? ఇప్పుడు మనం ఇంకొక విజువల్స్ చూస్తున్నాము, ఒకసారి మనం చూద్దాం యూట్యూబ్ లో. ఇప్పుడు ఒక ముగ్గురు విద్యార్థులు కూడా అక్కడ చేతులు జోడించి మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అన్నట్టుగా కనిపిస్తా ఉండింది. అక్కడ వాళ్ళు ఎంతో బాధ కొద్ది మోకాళ్ళ మీద కూర్చున్నారు విద్యార్థులందరూ కూడా. ఇది నేటి యువతరం యొక్క పరిస్థితి ఇలా ఉండింది, మమ్మల్ని బ్రతకనివ్వండి మహాప్రభు అన్నట్టుగా ముగ్గురు కూడా చేతులు జోడించి మొక్కుతున్నటువంటి పరిస్థితి, అది కూడా మోకాళ్ళ మీద. ఇది చూస్తుంటే ఎప్పుడో మనల్ని పరిపాలించి వెళ్ళినటువంటి వాళ్ళు గుర్తు
గుర్తుకొస్తున్నారు. ఎప్పటిదో గుర్తుకొస్తారు. అప్పుడు ఉద్యమాలు చేసి ఎంతో మంది ఏదేదో మనం సాధించుకున్నటువంటి తీరు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈ ముగ్గురు అబ్బాయిలు అంటే వీళ్ళు నేటి తరం యువకులు, వీళ్ళు రేపటికి బాటలు వేసే వాళ్ళు, వీళ్ళ పోరాటం కోసం చేస్తా ఉంటే ఇలా పోలీసుల తీరు పట్ల కేంద్రం స్పందించకపోవడం పట్ల వీళ్ళంతా కూడా ముగ్గురు మోకాళ్ళ మీద కూడా కూర్చొని 2 చేతులు జోడించి పైకి లేపి దండం పెడుతూ మహాప్రభో మమ్మల్ని వదిలేయండి అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ రోజు విద్యార్థుల పరిస్థితి ఇంత హీనంగా ఉండడానికి కారకులు ఎవరు అంటారు? వాళ్ళు చేతులు జోడించి, అది కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా కూర్చొని వాళ్ళు అడుక్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఎందుకు ఈ దేశంలో కలిగింది? మహాప్రభు మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి చేతులు జోడించి, అది కూడా మోకాళ్ళ మీద కూర్చొని, అంటే నేటి యువకుల పరిస్థితి ఇదా? నేటి విద్యార్థుల పరిస్థితి ఇదా? వాళ్ళు మహాప్రభు అని దండం పెట్టి మోకాళ్ళ మీద వంగి కూర్చునేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు కలిగిందా? ఇదేంటి అని చెప్పేసి దీన్ని చూసినటువంటి నెటిజన్లందరూ కూడా భావోద్వేగంతో అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి శిక్ష? ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది? ఇవాల్టి యువకులు రేపటికి బాటలు వేసే వాళ్ళు, ఇవాల్టి చదువుకునే వాళ్ళు, ఇవాల్టి యువతరానికి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి కింద కామెంట్స్ అందరూ కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం ఈ రోజు చూస్తున్నాం. हमारा देश ये उनके पापा का देश नहीं है। इसको हमारे देश को सारे हिंदू मुसलमान सिख ईसाई सबने मिलकर बसाया है, सबने कुर्बानियां दी है अपनी। तो यहाँ पर किसी का बाप का देश नहीं है जो वो बोले कि भैया आप जैसों की जरूरत नहीं है। इनको अगर इनका बस चले तो ये तो भारत से मुसलमान भी गायब कर दे, दलित भी गायब कर दे, अपने गिने चुने लोग रखे जो इनके भक्त है। अगर कोई हिंदू भी इनके खिलाफ बोलता है तो इसको भी मरवा देंगे। तो इनके लिए हिंदू भी बड़ी बात नहीं है। बस अगर आप बीजेपी के साथ नहीं हो, अभी देखो ना आपने टीएमसी में क्या किया, खरीद लिया लोगों को। जो इतनी बड़ी बड़ी बातें कर रहे थे लोग, उनको खरीद लिया है इन्होंने। और देखिए उनकी भी क्या गलती, उनको खरीदने के लिए बोलते हैं। अगर आप नहीं बिकोगे पैसों में तो छापा पड़वा देंगे। इस तरीके से लोगों को खरीदते हैं। हम चाहते हैं हमारा देश वैसा ही रहे जैसे मोदी के बिना था। हम चाहते हैं हमारा देश विश्व गुरु ना बने जैसा पहला था। నిరసన స్టార్ట్ అయ్యి ఇవాల్టికి 3వ రోజు మాత్రంగానే కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లోనే ఇంత విధ్వంసం జరిగింది. పోలీసుల తీరు ఎలా కనిపిస్తుంది? కొంతమంది స్టూడెంట్స్ అందరు కూడా మోకాల మీద నించోండి మహాప్రభో అని చేతులు జోడించినటువంటి సిచ్యువేషన్. ఒక తల్లి 2 బిడ్డల్ని తీసుకొచ్చి వీళ్ళను కూడా చంపండి, వీళ్ళను కూడా కొట్టండి అని చెప్పేసి రోధిస్తూ పోలీసులకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకొక మహిళ కేవలం ఎవరికి ఎలాంటి హాని చేయకుండా కేవలం ఆమె స్టాండ్ బై లో ఆమె నించోని ఉంటే ఒక డీసీపీ వచ్చి ఒక మహిళ మీద చేయి చేసుకోవడం, ఆమె చెంప మీద చెల్లు అనిపించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదంతా చూసినటువంటి నెటిజన్లు ఇంకా కూడా ఎక్కడ డిజిటల్ గా ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంకా కోపంతో ఊగిపోతూ మెసేజెస్ కూడా పెడుతున్నారు. చివరాఖరికి ఇది మోదీ దేశం కాదు, ఇది మోదీ తండ్రికి చెందిన దేశం కాదు. సిక్కులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కలిసి తెచ్చుకున్నటువంటి ఈ దేశాన్ని అందరూ కూడా కలిసి నిర్మించుకున్నారు. ఇందులో అన్ని వర్గాలు కూడా భాగమే. ఇది ఎవరి సొత్తు కాదు. సిక్కులతో పాటు ఇతర వర్గాలన్నీ కూడా కలిసి ఈ దేశాన్ని తీర్చిదిద్దినాయి. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం కోసం ప్రజలందరూ ఎలాగైతే పోరాడారో, రక్త తర్పణం ఏ విధంగా అయితే చేశారో, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్క వర్గాలు, కేవలం ఇది ఒకరికే సొత్తు కాదు, దేశం అందరిది అని చెప్పేసి ఒకవైపు స్టూడెంట్స్ అంతా కూడా చెప్తున్నటువంటి మాట. కేవలం ఈ 2 రోజులలోనే ఇంత విధ్వంసము సృష్టించారు. సో మొత్తానికైతే చూసుకుంటే పోలీసులందరూ కూడా వాళ్ళు ఓపిక నశించిపోయారా లేకుంటే ఏంటో తెలియదు, కానీ పోలీసులంతా కూడా విద్యార్థుల పైన విరుచుకుపడుతున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇంకొక వైపు నుంచి విద్యార్థులు 2 రోజుల నుంచి శాంతియుతంగా ఉండేటువంటి 2 రోజు విద్యార్థులందరూ కూడా కోపోద్రిక్తులై వాళ్ళు కూడా తిరుగుబాటు చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంతేకాకుండా పోలీసుల జులుంని బట్టి ఇక విద్యార్థులందరూ కూడా పోలీసుల తీరు పట్ల వాళ్ళంతా తిరుగుబాటు చేశారు. అంతేకాకుండా ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పోలీసులు బాధ్యతాయుతంగా ఉండాలి, వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. కానీ స్టూడెంట్స్ పైన వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం, ఒక మహిళని ఊరికే నించున్నటువంటి ఒక మహిళ మీద ఒక డీసీపీ చేయి చేసుకోవడం, ఆమె చెంప చెల్లు పెంచడం మనం ఇప్పుడు చూస్తున్నాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు అందరూ ఇది చూసిన వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒక మహిళ కోపోద్రిక్తురాలై ఆవేదనతోటి భావోద్వేగంతో 2 పిల్లల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళని కూడా కాల్చండి అని చెప్పేసి
పోలీసుల తీరుకు నిరసనగా ఆమె మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఈ రోజు చూసాం. సో ఇంకో ముగ్గురు కుర్రాళ్ళు కూడా నేటి యువత మోకాళ్ళ మీద కూల్చొని రెండు చేతులు జోడించి మహాప్రభో అని వేడుకున్నట్టుగా అక్కడ మనకు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది చూసినటువంటి నెటిజన్లందరూ కూడా ఊగిపోతున్నారు, కోపోద్రేక్తులవుతున్నారు. సో ఇంకా కూడా ఢిల్లీలో ఇంకా కూడా నిరసన ఉధృతమయ్యేటువంటి అవకాశాలే అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలీసుల తీరు కూడా అలాగే కనిపిస్తుంది. కేంద్రం దిగొచ్చేంత వరకు కూడా ఎవరు నిరసన ఆపేటట్టుగా లేదు. ఒకవేళ కేంద్రం గనక దిగి రాకపోతే ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్.